హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్, 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే రిలేటెడ్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. సార్, ప్రజెంట్ మనకి రియల్ ఎస్టేట్లో అన్ని ఏరియాస్లో హైవేస్లో కానీ మంచి డిమాండ్ పలుకుతుంది. సో సిటీలో కానీ మన హైవేస్లో కానీ ఇంకెక్కడైనా కూడా బాగా డిమాండ్ పలుకుతున్న ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి? సో ఎక్కడ కొంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు? మెయిన్గా బయ్యర్ హ్యాపీగా ఉండే ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో మీ మాటల్లో. మీరు చాలా లోతైన ప్రశ్న ఇచ్చి, మీరు ఇంజనీరింగ్ కోర్స్ 1 year ఉంటుంది అని ఎంట్రన్స్, మీరు క్రాష్ కోర్స్ 1 monthలో చెప్పంటున్నారు. ఎట్లా పాసిబుల్ అవ్వగా? ఫిర్ ట్రై చేస్తాను నీకోసం, వ్యూవర్స్ కోసం. మీకు RRR అంటే ఏం తెలుసు? రీజనల్ రింగ్ రోడ్. ఇంకా RRR మూవీ. ఇంకా రౌడీయిజం, రాజకీయం, రియలిజం. బాగుంది సార్, లాస్ట్ డిస్కస్ చేసాం, మర్చిపోయి. ఎందుకు చెప్పండి, ఈ మూడింటికి కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? బాగా హైదరాబాద్లో జరుగుతాయా? లేదు. ఈ 3 బిజినెస్లో దిగాలనుకుంటే ఏ అర్హత ఉండదు, ఏ అర్హత ఉండదు. IAS కావాలన్నా, IPS కావాలన్నా, యాంకర్ కావాలన్నా కోర్సులు ఉన్నాయి. దీనికి ఏ కోర్సులు? ఎనీ టైం సింగిల్ హ్యాండ్ స్టార్ట్. ఎందుకు చెప్పానంటే, జోక్స్ అపార్ట్, రీజనల్ రింగ్ రోడ్ RRR అనేది గాడ్ గివెన్ గిఫ్ట్ తెలంగాణ. ORR కట్టినప్పుడు ట్రాఫిక్ బాగా కంట్రోల్ అయింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆల్సో. వెరీ హ్యాపీ. అంటే డిస్టెన్స్ గంటకి 100 kilometers 120 kilometers స్పీడ్ వెళ్ళే అవకాశం కల్పించింది ఔటర్ రింగ్ రోడ్. 165 kilometers స్ప్రెడ్లో ఉంది. RRR మొన్నటి వరకు 330 kilometers ఉండేది. మనం కొద్ది అడ్జస్ట్మెంట్ చేశాక 352 kilometers మేర పెరిగింది. సో ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్. ఏదైతే ORR అంతకుముందు నేను చెప్పానో, సిటీ నుండి ORR వరకు అర్బన్ ఏరియా అంటున్నాం రేవంత్ రెడ్డి గారు. ORR నుండి RRR వరకు సబర్బన్ ఏరియా అంటున్నారు. RRR నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా అన్నారు. ఈ 3 భాగాలుగా విభజించారు. సో ORR వరకు HMD ఉంటుంది, RRR వరకు DTCP ఉంది, ఆ పైన GP ఉంది, గ్రామ పంచాయతీ లెవెల్. ఇది విస్తీర్ణం. 2031 HMD మెగా ప్లాన్ పాత 2008లో చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే, హైదరాబాద్ తీసి తెలంగాణ మెగా సిటీ ప్లాన్ చేయమన్నారు. ఇది రేవంత్ రెడ్డి. అంతకుముందు కేసీఆర్ గారు ఎక్కడ గెలిచారండి? సిటీలో గెలిచారు, బయట వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎదుర్కోవడానికి మొత్తం స్టేట్ అంతా ప్లాన్ చేయమని చెప్పారు. సో మొత్తం అంటే ల్యాండ్ డెవలప్, రేట్లు ఎక్కడ పెరుగుతాయి? వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్లు పెరుగుతాయి. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితి అంటే, డిమాండ్ ఎక్కువ ఉంది, ఒక ప్రాపర్టీ, ఒక ఫ్లాటో, ఒక ప్లాటో, ఒక విల్లా ఉందంటే కొనేవాళ్ళు 100 మంది ఉన్నారు. అందుకని ఆ 100 మందిలో గుండె బలం, కండ బలం అప్పుడు అనేవాళ్ళం. డబ్బు బలం ఎవరికి వాళ్ళు కొనుక్కుంటారు, మనం ఎఫోర్డ్ చేయలేం. దాన్ని తొలగించడానికి ఈ ప్లాన్ చేశారు. సో ఇన్వెస్ట్మెంట్ మీరు అడిగారు ఏ ఏరియాలో అంటే, ఆల్రెడీ కొన్ని హైవేలు మనం అంతకుముందు డిస్కస్ చేసాం. ఇప్పుడు కొత్తగా ఎమర్జింగ్ ఏరియాస్ ఒక 2-3 ఏరియాలు చెప్తాను. డీటెయిల్గా తెలియలేం కానీ ఒకటి చెప్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు మనకు సంప్రదించవచ్చు. రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీలో సపరేట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అనే ఒక వర్టికల్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ప్రాజెక్ట్ మార్కెటింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, మెంటరింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్, ఇవి కాకుండా ఇది ఉంది. దీంట్లో ఏం చేస్తామంటే, ఒక మనిషి ₹1,00,00,000, 50 లక్షలు, 2 కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటే ఏ జియోగ్రఫికల్ లొకేషన్లో పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత పెరుగుతుంది, గత 10 సంవత్సరాలు ఎలా పెరిగింది, నెక్స్ట్ 10 సంవత్సరాలు ఏం జరగబోతుంది, కంప్లీట్ అనాలిసిస్ ఇస్తాం. అది చాలా అనువైన వ్యక్తులతో మనం రీసెర్చ్ చేసి చెప్తాం. ఎవ్రీ వీక్ మాకు అప్డేట్స్ వస్తుంటాయి. ప్రస్తుతానికి ఏంటంటే, ముంబై హైవే, బెంగళూరు హైవే ఆల్రెడీ ఇన్ ఫుల్ స్వింగ్. అటు షాద్నగర్ కానీ, ఇటు సంగారెడ్డి కానీ, పెద్దాపూర్ కానీ, రుద్రారం కానీ, సదాశివపేట కానీ, IIT కానీ, ఇవన్నీ. కొత్తగా నేను సజెస్ట్ చేసినంటే, ఒకటి వికారాబాద్ హైవేలో మోకిల, శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, ఈ ఏరియా బాగా ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మొబిలిటీ వేలైన 2400 acres ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్లాగా, ఒక స్పెషల్ ఇండస్ట్రీ జోన్ లాగా వస్తుంది. అదే కాకుండా ఒక 600+ acres ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, TSIC, ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు. అండ్ రేట్లు ఇక్కడ కంటే అక్కడ సగంలో ఉన్నాయి. రోడ్ సైడ్, మెయిన్ రోడ్ సైడ్ మనకి 15,000 నుండి 20,000 దొరికిపోతుంది పర్ యార్డ్. అదే మనం ఇక్కడ కొంటే 30,000-40,000 పెట్టుకున్నారు. అండ్ సిటీకి అంతే డిస్టెన్స్. ఇక్కడ నుండి ఇప్పుడు శంకర్పల్లి తర్వాత మెహతాబ్ ఖాన్, నవాబ్పేట ఎంత దూరం ఉందో, అటు షాద్నగర్, బాలానగర్ అంతే దూరం ఉంది. ఇటుపక్క సంగారెడ్డి, IIT, అదే అంటే ఈక్వి డిస్టెన్స్లో ఉంది.
సో ఐటీఎఫ్కి 20 minutes 25 minutes డ్రైవ్, ఎయిర్పోర్ట్కి దగ్గర. సో అందుకని అదొక కొత్త ఏరియా. రేట్లు మాత్రం ఫామ్ హౌస్ ప్లాట్స్ అయితే 10,000 to 12,000లో ఉన్నాయి. అదే రెసిడెన్షియల్ విత్ డిటీసీపీ ఆర్ డిటీసీపీ విత్ రేరా, హెచ్ఎండి విత్ రేరా అనేది 18, 20, 22,000 పర్ స్క్వేర్ యార్డ్ హ్యాపీగా జరిగిపోతుంది. బ్యాంగ్ ఆన్ ది మెయిన్ రోడ్, లేదా కొద్దిగా 1-2 kilometers ఇన్సైడ్. అది ఇవాళ కొనుక్కుంటే నెక్స్ట్ 6-7 years 100% డబుల్ అవుతుంది. అంటే అక్కడ 40,000 కొనుక్కున్నది ఇక్కడ 20,000కి వస్తుంది, సేమ్ డిస్టెన్స్. అది మెయిన్ పాయింట్. ఇది కాకుండా అలాగే ఇంకొక ఏరియా ఉంది, షాబాద్ అని ఉంది. అక్కడ సీతారాంపూర్ సెజ్జు, తర్వాత చందనవల్లి సెజ్జు అని అదొక 2,000+ acresలో వస్తుంది. అక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు అదాని, రిలయన్స్, మైక్రోసాఫ్ట్, ఫార్మా ఇవన్నీ కూడా ఆల్రెడీ సైన్ చేశాయి. సో ఈ రెండు కూడా ఎమర్జింగ్ ఏరియాస్. ఇది కాకుండా కూడా చాలా మరొక వీడియోలో చెప్తాం. ఇక్కడ రేట్లు ఎంత ఉన్నాయంటే షాబాద్లో కూడా 23,000-24,000 నుండి 30,000 మెయిన్ ప్రాజెక్ట్స్. కొద్ది ఇంటీరియర్కి వెళ్తే 20,000, 18,000 అట్లా ఉంది. ఎప్పుడైనా నేను చెప్పింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనం ఏం చూసుకోవాలనుకుంటే సేఫ్టీ చూసుకోవాలి, సెక్యూరిటీ చూసుకోవాలి, అప్రిషియేషన్ చూసుకోవాలి. దీని తర్వాత కొనేటప్పుడు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బిల్డర్ హిస్టరీ కూడా చూసుకోవాలి. ఎక్కడైతే రేట్ తక్కువ ఉందని మీరు కొనేస్తే కనుక ఇబ్బంది పడతారు. సో రేట్ మీద వెళ్ళకూడదు. అండ్ మరి టైమ్ అండ్ అగైన్ చెప్తాను, యూ హ్యావ్ టు గో విత్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ టు కీప్ యువర్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్. సో ఎమర్జింగ్ ఏరియాస్ ఇప్పుడైతే ఇమీడియట్ 2-3 సంవత్సరాలు అయితే కాదు, 5 to 10 years దట్ విల్ బికమ్ అనదర్ కుకట్పల్లి ఆర్ గచ్చిబౌలి. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. దాదాపు 25-30 వెంచర్లు ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ సోల్డ్ అవుట్. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ స్టార్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ ఆల్రెడీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్వైర్ చేశారు, 100s of acres. సో ఓ పక్క నేను చెప్పే ప్రాజెక్ట్స్, ఓ పక్క మొబిలిటీ వాల్యూ ఉంది. ఇది పాజిటివ్ సైన్. సో దీని మీద మరిన్ని ఇంట్రెస్ట్, పూర్తి డీటెయిల్స్ కావాలి, మనం కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దే కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.